చంద్రమోహన్ సార్, చంద్రమోహన్ గారు. తదుపరి జె రాజు. మీరు కవితలు సిద్ధంగా పెట్టుకోండి. చిర సతీష్ సిద్ధంగా ఉండాలి. జె రాజు వెళ్ళు. నా పేరు జె రాజు, నిజాం కాలేజ్ నుంచి వచ్చాను. కాళోజీ పుట్టపదు జయంతి సందర్భంగా కవితా రచన. తెలంగాణ అభ్యుదయ మహాకవి కాళోజీ, తెలంగాణ భాషకు నిర్మాత కాళోజీ, తెలంగాణ వైతాళికుడు కాళోజీ. సాహిత్య శీకరం, సాహిత్య రంగానికి ధిక్కారం, గతానికి శిఖరం భావికి జ్ఞాపకం, సాహితీ శిఖరం భావితరానికి స్ఫూర్తి సందేశం. కాళోజీ నారాయణరావు సాహిత్యం తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తి సందేశం. తెలంగాణ సాహితీ తేజం, తెలంగాణ సాహితీ శిఖరం. కాళోజీ జన్మదినం తెలంగాణ భాషా దినోత్సవం. తన రచనలతో కావ్యాలతో తెలంగాణ ప్రజలకు చైతన్యపరిచిన చైతన్యవంతుడు కాళోజీ. తన సాహిత్యంతో తెలంగాణ ప్రజానీకానికి దశాదిశను చూపించిన మహనీయుడు కాళోజీ. పద్మవిభూషణం అందుకున్న ప్రజాకవి కాళోజీ. తెలంగాణ సాహిత్య రంగాన్ని నడిపించిన మహాకవి కాళోజీ. కాళోజీ అంటే పేదల పిన్నది, కాళోజీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాళోజీ అంటే ధిక్కార స్వరం, కాళోజీ అంటే తెలంగాణ భాషా యాస, కాళోజీ అంటే ప్రజల గొంతుక, కాళోజీ అంటేనే తెలంగాణ సమాజం, కాళోజీ అంటేనే తెలంగాణ సాహిత్య శిఖరం. ఉద్యమాలు పోరాటాలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశలి. కాళోజీ జీవితమంతా తెలంగాణకి అంకితం. కాళోజీ రచనలు తెలంగాణకి చైతన్యం. కాళోజీ జీవితం తెలంగాణ ప్రజలకు అంకితం. కాళోజీ జననం తెలంగాణ సాహిత్యానికి మార్గదర్శకం. కాళోజీ రచనలు రిపీట్ అవుతున్నది. కాళోజీ రచనలు 3 సార్లు అంటివి. ఓకే, ధన్యవాదాలు. వెరీ గుడ్. ఓకే, తదుపరి చంద్రమోహన్ గారు.